పట్టించే పద్ధతిలో మాట్లాడి మాకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయిన తర్వాత ప్రెస్ పెడదామని చెప్పి అక్కడ పోతే మా నాయకులు హరీష్ రావు గారు మిగతా మిత్రులు ఆడు నిలబడ్డారు, నా కొరకు వెయిట్ చేస్తున్నారు. నేను ఇక్కడ పుస్తకాలు వెతుకుతున్నా, ప్రతి పుస్తకం ప్రతిది కూడా వెతుక్కొని అందరూ పోయిన తర్వాత లాస్ట్కి చివరి అటెండర్తో కలిసిపోయినాను నేను. కానీ వెళ్ళిపోయిన మీరు తీసుకోకుండా పోయిననే మాట కరెక్ట్ కాదు సార్. అది దయచేసి మేము దాని నుంచి పెద్ద మేము దాని మీద సీరియస్గా ఇది కావట్లేం, కానీ సరి చేసుకోండి రేపటికైనా అని చెప్పినాం తప్ప దాని మీద ఉన్నది మాట్లాడుకుంటాం. అధికారులు తప్పుగా పట్టిస్తారు, చర్య తీసుకోండి. నేను ఏమంటాను, మీకు తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్ళు మీరు చర్య తీసుకోండి. ప్లీజ్ ప్రెస్లో బయలుదేరిన సమయం ఉంటుంది, బండి లాగ్బుక్లో ఉంటుంది, సెక్యూరిటీ దగ్గర నోట్ చేసి ఉంటుంది. ఎట్లా అండి ఇట్లా జరిగి ఉండొచ్చు, పెద్ద ఇష్యూ ఏం దానికి, అది పెద్ద సమస్య కాదు. కానీ నేను దృష్టి మినిస్టర్ గారు సార్ ప్రతి సందర్భాల్లో కూడా వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఒకరోజు అయితే పొద్దున్న ప్లేస్ చేసిండ్రు డిమాండ్స్. పొద్దున నేనేమంటా ఉన్నాను గౌరవ జగదీశ్వర్ రెడ్డి గారిని కూడా, నేనేమంటా ఉన్నాను తప్పకుండా వచ్చే క్రమంలో ఎక్కడైతే ప్రభుత్వ పరంగా ఉన్న శాఖలకు సంబంధించి సరైన సమయంలో డిమాండ్స్ బుక్స్కి సంబంధించిన ప్లేస్ చేయలేకపోతారో తప్పకుండా ముందే ప్లేస్ చేసే క్రమం చేపడదాం. కానీ మీ తప్పులు మా తప్పులు ఈ తప్పుల పరంగానే మాట్లాడదామంటే తప్పకుండా మాట్లాడదామండి. జగదీశ్వర్ రెడ్డి అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఎల్ఏ గారు ఆ మాట ముందే చెప్పుంటే ఇంతసేపు కూడా చర్చ చేసే పని లేదు మనం, ఎందుకంటే జరిగితే నేను కూడా అన్నా జరిగినవచ్చు, ఆలస్యం అయ్యిండొచ్చు దానికి. కానీ అది చెప్పకుండా అధికారులు తప్పుదో పట్టించే పద్ధతిలో నేను సాయంత్రం పంపినామంటే ఎంత తప్పు మాట సార్. అది సాక్షాత్తు శాసనసభాపతికే తప్పు చెప్తే ఎట్లా కరెక్ట్ కాదు కదా. సో అధ్యక్ష, ఓకే అధ్యక్ష, సరే ఓకే, నాకు అందుబాటులో సబ్జెక్ట్ మేరకే వస్తాను నేను కూడా. అధ్యక్ష, ముందుగా మొన్న ఎందుకు మరి మనం 10 రోజులు పెట్టుకుందాం పట్టరాదు, ఏమైంది? మీరు చాలా డెమోక్రటిక్గా ఉన్నారు, 10 రోజులు 20 రోజులు పెడదాం, రోజుకొక పద్దు మీద చర్చ పెడదాం పట్టరాదు, ఏమైంది? 31 లోపల చేయాలని తెలుసు మీకు. 10 రోజుల ముందే పెట్టుకుంటే ఏమైంది? 10వ తారీఖే పెడితే ఏమైంది? తప్పే ఉంది దానికి. అట్లా చర్చ కాదానికి పోతానంటే కష్టం. 10 రోజుల ముందే పెట్టినట్టు చాలా డెమోక్రటిక్గా ఉన్నారు. మేమంటే వాళ్ళు చేసినాం కాబట్టి ప్రజలు మమ్మల్ని ఇటు పంపినరు. బట్టి గారు నోరు తెలిస్తే మేము డెమోక్రటిక్ ఇదేంటి? ఒకటే రోజు 19 పద్ధతులు పెట్టి డెమోక్రటిక్ ఇది ఎట్లనండి? ఆ చర్చలు వద్దుగా సబ్జెక్టులకి పోదాం. అధ్యక్ష, మొదటగా మొన్న ఆర్థిక పత్రం పైన మా సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతున్న సందర్భంలో వారు స్పష్టంగా అవసరమైతే 30 కోట్ల రూపాయల నష్టానికైనా సిద్ధపడ్డం తప్ప 30,000 కోట్లు రైతాంగానికి మీటర్లు పెట్టడానికి మా ముఖ్యమంత్రి గారు అన్నట్టు కేసీఆర్ గారు ఒప్పుకోలేదు అని చెప్పి వారు చెప్తా ఉన్నారు వాళ్ళ ఫ్లోలో. మధ్యలో ముఖ్యమంత్రి గారు లేచి హరీష్ రావు గారు మాట్లాడేది పూర్తి అబద్ధం, మీరేందో పెద్ద పోజులు కొడుతున్నారు, అంటే మేము త్యాగం చేసి మాట్లాడుతున్నారు. కానీ ఇగో మీరు కేసీఆర్ గారు మోడీ గారు ఇద్దరు కూర్చొని సంతకాలు పెట్టుకున్నారు, దావతులు చేసుకొని నాకు దొరికింది చూడు అని చెప్పి కొలంబస్ లాగా వాస్కోడిగాంలా కూడా పట్టుకొని వచ్చిండు పత్రిక, ఒక పేపర్. అధ్యక్ష, ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు సభలో అది తర్వాతనైనా చర్చ కొనసాగుతుంది, మీరు అసెంబ్లీలో అవకాశం ఇవ్వకుండా మీకు బలం ఎక్కువ ఉంది కాబట్టి బయటనైనా చర్చ కొనసాగుతుంది అన్న ఆలోచన ఉండాలి. ఏం చదివింది అధ్యక్ష ముఖ్యమంత్రి గారు? ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అని ఇక్కడ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అనేది వదిలేసి కన్జ్యూమింగ్ అబౌట్ 500 యూనిట్స్ month by 31st December 2018 and consuming about 200 units month by 31st December 2019. ఇది చదివిండి అధ్యక్ష. ఇది పద్ధతి అయితే అధ్యక్ష? ప్రజలు పక్కదోరు పట్టించడం కాకపోతే, సభను పక్కదోరు పట్టించడం కాకపోతే ఏమైంది అధ్యక్ష? మనం వెనకడ వినేది ఒకటే మాట, ఎవడో చదువు మాట్లాడరాక రాముడి తోక తర్వాత పివరిండి ఇట్లుండే అనే మాటను మనకు తెలుగు టీచర్లు చెప్పేటోళ్ళు, ఎట్లా చదవాలి వాక్యాలు అని చెప్పడానికి వ్యాకరణం నేర్పేటప్పుడు చెప్పేటోళ్ళు అధ్యక్ష. రాముడితో కపివరుడు ఇట్లని ఏం చెప్పాలరా అని చెప్పారు మనకు. ఒకవేళ మరి అది వినుండకపోతే మేమేం చేయలేము, వాళ్ళ దృష్టి తప్ప. అందుకే దీని ద్వారా సభ రికార్డు సరి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఆ రోజు మా హరీష్ రావు గారు అదే చెప్పాలని అనుకుంటే, సరే సమయాన్ని బట్టి మీరు ఇవ్వలేకపోయారు, అవతల మండలి ఉంది అని చెప్పి. కానీ ఇప్పటికైనా ఇది సభ ద్వారానే ప్రజలకు పోవాలి కాబట్టి నేను ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినా. దయచేసి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటే మంచిది. పెద్దలు ఎవరైనా
వాళ్ళకి సంబంధించే ప్రజలు ఏం భావన బుద్ధిని ఆలోచించుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అయితే దీంట్లో హరీష్ రావు గారు ప్రస్తావ జనరల్గానే వారి స్కీముల గురించి ఇంకొక గురించి చెప్పలే. వారు చెప్పింది ఉదయ స్కీమ్ గురించి. ఉదయ స్కీమ్ అప్పటికే భారతదేశంలో ఉన్న 27 రాష్ట్రాలు చేరినాయి. ఆ ఉదయ స్కీమ్ అనేది తీసుకొచ్చింది కేవలం డిస్కంల యొక్క ఆర్థిక పరిస్థితిని సరిదిద్దడానికి, పరిపుష్టి చేయడానికి. ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాలలో డిస్కంలు మొత్తమే క్లోజ్ అయిపోతున్నాయి. ఇక కరెంట్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోతున్నాయి. అక్కడ ఉండే కొంత ఆ ఇబ్బందుల వల్ల బిల్లులు వసూలు చేయలేకపోవడం, మీటర్లు పెట్టలేకపోవడం, పెట్టిన వాటికి వసూలు చేయలేకపోవడం వల్ల దెబ్బతింటున్నాయి. అటువంటి వాటిని కాపాడాలి అని చెప్పి పథకం తెచ్చిన మిగతా రాష్ట్రాలలో కూడా దీన్ని అవైల్ చేసుకోండి, ఇది కేవలం క్రమశిక్షణకు సంబంధించింది తప్ప ఇంకొకటి కాదు అనే మాట చెప్తూ, స్మార్ట్ మీటర్లు అనే విషయం ఎక్కడనైతే వెళ్ళి బిల్లులు తీసుకున్న సందర్భంలో ఎక్కువగా దాడులు జరుగుతున్నాయో వాళ్ళ మీద, అధికారుల మీద, రీడింగ్ చోట అది అవసరం లేకుండా మన డిస్కమ్ హెడ్ ఆఫీస్లోనే అక్కడ ఉన్న మీటర్ది కూడా ఇక్కడ నమోదు అవుతుంది, అవకాశం దొరుకుతుంది మనకు. ఇది ప్రధానంగా. రెండవది ప్రిఫరెన్స్ తగ్గుతుంది. ప్రీపెయిడ్ మీటర్లు పెట్టడం ద్వారా ఎంత అవసరం ఉన్న వాళ్ళు అంతే కొనుక్కుంటారు, ముందే డబ్బులు చెల్లిస్తారు కాబట్టి ఇబ్బంది లేకుండా పోతుంది. డిస్కమ్లకు ఇది ఉపయోగమవుతుంది అని చెప్పి ఆ రోజు అది తీసుకొచ్చింది కేంద్రం. అన్ని రాష్ట్రాలు చేరినాయి. మాకంటే ముందే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా చేరినాయి. ఆనాడు రాజస్థాన్, సిమ్లా రాష్ట్రాలు కూడా చేరినాయి. చివరి మనం కూడా చేరినాం. ఆ విషయాన్ని మేము ఆనాడు చెప్పినాం. చెప్పడమే కాదు, 9,000 కోట్ల రూపాయలు డిస్కౌంట్లో మేము తీసుకున్నాం. అప్పుడు మనం భారత్ తీసుకున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. దానికి కొన్ని వాళ్ళు ఏదో ఇచ్చిండ్రు, అవి అవైల్ చేసుకున్నారు కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని రాష్ట్రాలు కూడా. ఇది దాంట్లో ఆ సందర్భంగా ఆ స్మార్ట్ మీటర్లకు సంబంధించి, ప్రీపెయిడ్ మీటర్లకు సంబంధించి ఉదయ స్కీమ్కి సంబంధించిన ప్రస్తావన. కానీ హరీష్ రావు గారు మేము 30,000 కోట్లు వదులుకున్నాం, FRBM 0.5% ఏదైతే ఉండిన అవకాశం దాన్ని తీసుకోలేదు, మేము మీటర్లు పెట్టడానికి కేసీఆర్ గారు ఒప్పుకోలేదు, నా తల దెయ్యపడినా సరే రైతు మీటర్ పెట్టని అనుడు అని చెప్పి వారు చెప్తున్న సందర్భంలో వారు లేచి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ వాక్యాన్ని వదిలేసి చదవడం అనేదే దురదృష్టకరం. రాష్ట్ర రైతాంగానికి అందరికీ కూడా ఈ విషయం తెలియాలి. మళ్ళొకసారి రాష్ట్రంలో ఉండే విద్యుత్ వినియోగదారులు అందరూ కూడా తెలియాలని చెప్పే నేను ఈ సభ ద్వారా విషయాన్ని ముందుగా మీ దృష్టికి తీసుకొచ్చిన అధ్యక్ష. ఇకపోతే మిత్రులు మాట్లాడుతూ పాలసీలన్నీ చేసిన నాయకుడు ఉండాల్సి ఉండే ఈడ మొత్తం నాశనం అయిపోయింది విద్యుత్ రంగం. మేము 24 గంటల విద్యుత్ ఇస్తే 2014 ముందు టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మొత్తం చీకట్లు అయిపోయినాయి. ఈ రాష్ట్రంలో విద్యుత్ రంగం అంతా నాశనం అయిపోయింది, కరెంటు మీరు ఇవ్వలేదు, ఇక మేము వచ్చినాకనే మొన్ననే మొదలుపెట్టినాము అని చెప్పి వారి డిప్యూటీ సీఎం గారు, విద్యుత్ శాఖ మంత్రి గారు అదే చెప్పారు. ఇప్పుడు వారి సభ్యుడు కూడా అదే చెప్పారు. అధ్యక్ష మొత్తం ఒక్క కాడ ట్రాన్స్ఫార్మర్ పెట్టలేదు, అసలు పోల్స్ వేయలేదు, ఒక విద్యుత్ కొత్త కనెక్షన్ వేయలేదు, 10 ఏళ్లలో ఉన్నవి వీకేసినరు, పాపం ఇండ్ల మించెల్లి కరెంటు మీరు పెట్టిపోయినరు, అందుకని మా వాళ్ళు చచ్చిపోయారు అనే మాటలు వారు మాట్లాడినారు. అధ్యక్ష నేను ఆథెంటిక్గా చెప్తున్నా, టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క చోట కూడా ఇండ్ల మించి కరెంటు పోయిన పరిస్థితి లేదు. అంతకుముందు 2014కు ముందు మాత్రమే కరెంటు లైన్ల కింద ఇండ్లు కట్టుకున్నారు. ఒక్కటంటే ఒక్కటి కూడా నిర్మాణం జరగలేదు. వాస్తవానికి కరెంటు లైన్లు ముందేస్తారు, తర్వాత ఇండ్లు కట్టుకున్నారు. ఆ విషయాన్ని మేము ఆనాడు కూడా చెప్పిన, వాళ్ళ మీద నిందేయలే, పాత గవర్నమెంట్ మేము నిందేయలే. ఉన్న పరిస్థితులలో పేదవాళ్ళు, ఇతరులు అప్పుడు ఆ లైన్ పైనుంచి పోయి ఉంటుంది, కిందనే వాళ్ళ ప్లాట్ కొనుక్కొని ఉంటారు. దురదృష్టం ఏం చేస్తాం, కట్టుకుంటారు. కానీ కొంతమంది దురదృష్టవశాత్తు 2 అంతస్తులు 3 అంతస్తులు వేసుకోవడం వల్ల బట్టలు ఆరేసేటప్పుడు ఇతర సమయంలో అది తగిలి చనిపోయినరు. వాటిని ఎంతవరకు తీయాలో అంతవరకు మేము తీయగలిగిన కాబట్టి తీసినాం అధ్యక్ష. అది ఆ రకంగా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినాం. కొన్ని చోట్ల తీసినాం, కొన్ని చోట్ల తీయకపోవచ్చు. అది వారి సమయంలో జరిగింది, అది మా సమయంలో జరగలే ఒక్కటి కూడా ఆ రకంగా. అది కూడా వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా నేను అధ్యక్ష. ఇక అభివృద్ధికి సంబంధించి మేమేం చేసినాం, 60 ఏండ్ల పరిపాలనలో వారు కట్టినవన్నీ, వారిచ్చినవన్నీ లెక్కలతో సహా గతంలో కూడా చెప్పినా, ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నా అధ్యక్ష, వారికి అడిగారు కాబట్టి. అధ్యక్ష 2/6/2014 నాటికి తెలంగాణలో విద్యుత్తు కాంట్రాక్టెడ్ కెపాసిటీ 7,778 మెగావాట్లు అయితే మొన్న 1/1/2024 నాటికి 19,483 మెగావాట్ల అధ్యక్ష.
అంటే 11,705 మెగావాట్లు మీరు అడుగుతున్న పెద్ద మనిషి నాయకత్వంలో అద్భుతంగా ఇన్స్టాల్డ్ కెపాసిటీ పెరిగింది. ఈ రాష్ట్రంలో ఇన్స్టాల్డ్ కెపాసిటీ 11,000 పెరిగింది 10 ఏళ్లలో. మీ ఘనత వహించిన మీ పాలనలో మీరు మీ దోస్తులు చంద్రబాబు నాయుడు గారు ఇంకా అందరు కలిసి చేసిన నాటి రాజ్యంలో మొత్తం కలిపితే మీరు ఇచ్చింది 7,700 అయితే ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 10 ఏళ్లలోనే 11,000 అధ్యక్ష. ఇది వారి దృష్టి తీసుకొస్తా ఉన్న అధ్యక్ష. సోలార్ కెపాసిటీ అధ్యక్ష, వీళ్ళ 70 ఏళ్ల కాలంలో, వీళ్ళ 60 ఏళ్ల కాలంలో వీళ్ళు ఇచ్చింది 74 మెగావాట్ల అధ్యక్ష. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 6,058 మెగావాట్లు యాడ్ చేస్తూ 6,132 మెగావాట్లు 1/1/2024 నాటికి మేము తీసుకొచ్చింది అధ్యక్ష. పీక్ డిమాండ్ అధ్యక్ష ఆనాడు 5,661 మెగావాట్లు, కానీ మేం ఇచ్చిన పీక్ డిమాండు 15,497 మెగావాట్ల అధ్యక్ష. గ్రిడ్ కన్జంప్షన్ నిన్న వారు చెప్పిన లెక్క ప్రకారం మిలియన్ యూనిట్లలో 2/6/2014 నాడు మీరు ఇచ్చింది 128 మిలియన్ యూనిట్లు. 128 మిలియన్ యూనిట్లు. మేము ఆ రోజు అడిగిన వారు చెప్పేటప్పుడు నేను 23-22కు 23-24కు నేను చూపిస్తున్న తేడాని వారు చెప్తున్నప్పుడు విద్యుత్ శాఖ మంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు, నేను అడిగిన ఒకసారి 14 చెప్పండి కానీ వారు చెప్పలేదు. ఇప్పుడు నేను చెప్తున్నా 297.89 మిలియన్ యూనిట్ల అధ్యక్ష. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలకు అందించిన విద్యుత్తు 128 నుంచి 297.89 తీసుకొచ్చాం అధ్యక్ష. ఈ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఇప్పటి కూడా వాళ్ళ అన్ని రాష్ట్రాల కంటే ఎంత ముందుకు వచ్చామో ఒక్కసారి చూస్తే ఆనాటికి 1196 యూనిట్ల అధ్యక్ష, కిలోవాట్స్ అధ్యక్ష పర్ క్యాపిటల్ కన్జంప్షన్. మేము దిగిపోయినాటికి 2,349 అధ్యక్ష. రెండింతలకు పైన పెరిగినాం అధ్యక్ష. దేంట్లో చూసినా 100% డబుల్ ఉన్నాం అధ్యక్ష, దేంట్లో చూసినా సరే అధ్యక్ష. అట్లాగే ఒక్క ట్రాన్స్ఫార్మర్ అయ్యలే, ఒక పోల్ రాలే, ఒక వైర్ రాని పరిస్థితి ఇవ్వాలి అధ్యక్ష. అవ్వాలి కాదు, ఈ 8 నెలలుగా ఒక పోల్ ఇస్తున్న సందర్భం లేదు అధ్యక్ష. అది ఎవరిని అడిగినా చెప్తారు కన్జ్యూమర్లు, నేను చెప్పడం కాదు అధ్యక్ష. మేము వచ్చే నాటికి 2004 నాటికి 400 kV సబ్స్టేషన్లు వీళ్ళ ఘనత వహించిన 60 ఏళ్ల పాలనలో 6 అధ్యక్ష, 6. మేము వచ్చిన తర్వాత 22 యాడ్ చేసి ఇవాళ 28 400 kV సబ్స్టేషన్లు నిర్మాణం చేసినాం అధ్యక్ష. వీరన్న అప్పు అంటే చెప్తున్నాం అధ్యక్ష. 220 kV సబ్స్టేషన్లు వీరు 51 ఇచ్చిపోయారు అధ్యక్ష. 53 కలిపి ఇవాళ 104 చేసినాం అధ్యక్ష. మేము 132 kV సబ్స్టేషన్లు 176 అధ్యక్ష ఆనాడు, ఇవాళ 252 అధ్యక్ష. ఈ లైన్ ఈహెచ్టి సబ్స్టేషన్లు ఆనాడు 233, ఇవాళ 384. ఈహెచ్టి లైన్ లెంత్ కిలోమీటర్లలో, సర్క్యూట్ కిలోమీటర్స్లో ఆనాడు 16,379 అయితే ఇవాళ 28,506 అధ్యక్ష. ట్రాన్స్ఫర్మేషన్ కెపాసిటీ ఆనాడు 14,973 అయితే ఇవాళ 41,115 అధ్యక్ష. 3 రెట్లు పెంచినాం అధ్యక్ష. ఈ ట్రాన్స్ఫార్మింగ్ కెపాసిటీ చెప్పాలి, అర్థం కావాలి సభ్యులకు కూడా, కొత్త సభ్యులు ఉన్నారు అధ్యక్ష. ఆనాడు మేము రాగానే మొట్టమొదటి నిర్ణయం కేసీఆర్ గారు విద్యుత్ పైన తీసుకొని ఏ రాష్ట్ర అభివృద్ధికైనా, దేశాభివృద్ధికైనా, మానవ అభివృద్ధికి ప్రధానమైంది మొదలివ్వాల విద్యుత్. కాబట్టి విద్యుత్ రంగంతోనే మిగతా అన్ని రంగాల అభివృద్ధి ఆధారపడి ఉంది. కాబట్టి దానిపైనే దృష్టి పెట్టి వారు మొట్టమొదటిగా సీఎండీని నిర్మాణం చేసి, వాళ్ళు నియామకం చేసి పిలిచి అందరినీ ఒకటేసారి రైతాంగానికి కూడా 6 నెలల్లోనే ఒక్క వ్యవసాయ రంగానికి తప్ప మిగతా అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్తును అందించారు అధ్యక్ష. నాకు షాక్ ఇచ్చే నాటికి అందరికీ కూడా, గృహ వినియోగాలకు కావచ్చు, వాణిజ్య వినియోగానికి కావచ్చు, పారిశ్రామిక వినియోగానికి కావచ్చు 24 గంటల కరెంటు మేము జూలైలో వస్తే, జూన్లో వస్తే నవంబర్ నాటికే ఇచ్చారు అధ్యక్ష. విద్యుత్ రంగానికి కూడా ఇదే పద్ధతిలో ఇవ్వడానికి ఏం ఆటంకాలు ఉన్నాయి, ఏం అభ్యంతరాలు ఉన్నాయని చెప్పి అందరిని పిలిచి రివ్యూ చేశారు అధ్యక్ష. చెప్తే వాళ్ళు చెప్పిన మాట, సార్ సడన్గా ఇవ్వాలా,
ఒక 10,000 మెగావాట్లు దొరికి మనం తెచ్చుకున్నా మనం ట్రాన్స్ఫర్మేషన్ చేయలేం, డిస్ట్రిబ్యూషన్ చేయలేం అన్న మాట చెప్పారు అధ్యక్ష. ఎందుకు అంటే ట్రాన్స్ఫార్మర్కి సంబంధించిన మెకానిజం లేదు, డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన మెకానిజం లేదు, లైన్స్ లేవు, సబ్స్టేషన్లు లేవు, ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించినవి లేవు, డిస్ట్రిబ్యూషన్కి సంబంధించినవి లేవు. అవి నిర్మాణం చేసుకుంటే తప్ప రైతాంగానికి కూడా 24 గంటలు ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పి విద్యుత్ అధికారులందరూ చెప్పిన తర్వాత దానికి సంబంధించిన చర్యలు తీసుకోండి, వెంటనే ఎంత ఖర్చైనా ఏం లేదు, రైతాంగానికి కూడా 24 గంటలు విద్యుత్ అందుబాటులో ఉండాలి, మిగతా అందరు వినియోగదారుల పాటు రైతులు కూడా సమానమే కాబట్టి వాళ్ళకు కూడా 24 గంటలు అందుబాటులో పెట్టాలి, ఎవరు ఇష్టమైనప్పుడు వాళ్ళు పెట్టుకునే పద్ధతుల్లో రైతుకు వెసులుబాటు ఉండాలి అని చెప్పి కేసీఆర్ గారు ఆనాడు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా జరిగినాయి అధ్యక్ష. ఇక డిస్కంలకు సంబంధించి 33 వీక్ సబ్ స్టేషన్లు అనేవి డిస్కంల పరిధిలో నిర్మాణం చేస్తారు అధ్యక్ష. పైన 130 వరకేమో ట్రాన్స్కో ఆధ్వర్యంలో చేస్తే 3311 నుంచి డిస్కంల ఆధ్వర్యంలో చేస్తారు అధ్యక్ష. ఇవి ఆనాటికి 2138 ఉంటే 1080 యాడ్ చేసి ఇవాళ 3224 ఉన్నాయి అధ్యక్ష. లైన్స్ 33 kV లైన్స్, 11 kV లైన్స్, ఎల్టీ లైన్స్ 4,89,000 కిలోమీటర్లు ఆనాడు ఉంటే ఇవాళ 6,53,000 కిలోమీటర్లు చేసినాం అధ్యక్ష. పీటీఆర్స్ 3,272 ఉంటే ఇవాళ 5,712 చేసినాం అధ్యక్ష. డిటిఆర్స్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అధ్యక్ష ఆనాడు 4,67,000 ఉంటే ఇవాళ 8,76,000 డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్స్ అధ్యక్ష. మరి తగ్గినాయా పెరిగినాయా ఏ రకంగా?